ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఇదే నీకు చివరి అవకాశం. నీ బంధం దగ్గరయ్యే మార్గాన్ని నేను చూపిస్తున్నాను. వెంటనే తెలుసుకుని జాగ్రత్త పరుచుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా మంచి సందేశాన్ని అందించడానికైతే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఒక్క నిమిషం ఈ సాయి మాటల్ని విని చూడు బిడ్డ. నీకు రాబోయేటటువంటి అదృష్టం గురించి తప్పకుండా తెలుసుకో. అలాగే ఊహించిన విధంగా నీ బంధంలో బలపడేటటువంటి ఒక మంచి అనుభవాన్ని నువ్వు ఎదుర్కోబోతున్నావు. మరి దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి కదా. మరి ఈ సాయి మాటలు మరి వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డ. ఎవరైనా ఏ కారణంగా అయినా సరే నిన్ను విడిచిపెడితే నువ్వు ఇలా బాధపడుతూ, దుఃఖిస్తూ ఇలాగే అక్కడే ఉండిపోకూడదు, బాధపడిపోతూ ఉండకూడదు. దానికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఎంత గొప్ప వ్యక్తినా నిన్ను విడిచిపెట్టిందని అనుకుంటూ ఎదుటి మనిషి అనుకునేలాగా నువ్వు బ్రతకాలి బిడ్డ. నువ్వే నిర్ణయించుకో మరి ఇక నువ్వు ఎలా బ్రతకాలి అనేది. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో. ప్రతిసారి నీ వద్ద మాట మారుస్తూ అలా మార్చి మాట్లాడేటటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. అసలు నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో బాగా ఎక్కువ స్థానంలో ఉన్నావు కాబట్టి కొంచెం వారిని నిన్ను ఎక్కువగా ప్రోత్సహించే విధంగా, కొంచెం భయపెట్టే విధంగా లేనిపోనటువంటి తీయని మాటలు చెప్తూ ఉంటారు. వాటిని నువ్వు నమ్మి మోసపోవడం అనేది నీ తప్పే అవుతుంది బిడ్డ. వారు ఎలాంటి వారనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని భగవంతుడు నీకు ప్రసాదించాడు కదా. మరి ఎదుటి వ్యక్తులు నీ గురించి, లేదంటే నీ నుంచి ఏం ఆశించినా సరే నీ దగ్గరికి వస్తున్నారనేది వారి మాటల్లోనూ అలాగే వారి ప్రవర్తనలోనూ స్పష్టంగా నీకు కనిపిస్తుంది బిడ్డ. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ నటన ఉంటుంది, ఆ నటన ముందు నిజాయితీ ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తుంది బిడ్డ. వారికి నీ గురించి, నీ ప్రేమ గురించి, నీ విలువ గురించి తప్పకుండా అర్థమవుతుంది. ఎవరు ఎన్నెన్ని వేషాలు వేసినా, ఎవరు ఎంత అందమైన వేషం కట్టినా కాలం వారి నిజస్వరూపాలను, వారి గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. కాబట్టి జరిగిపోయిన దాన్ని అదే పనిగా తలచుకుంటూ అక్కడే ఆగిపోవద్దు బిడ్డ. దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీకు సహాయం ఎవ్వరూ కూడా చేయడం లేదని, నీకు సహాయంగా ఎవ్వరూ నిలబడడం లేదని అసలు నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. దూరమైనటువంటి ఒక వ్యక్తి నిన్ను తప్పకుండా నువ్వు కలుస్తావు. కాకపోతే వారిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమవుతాయి బిడ్డ. వారిలో ఉన్నటువంటి విషపు మాటలు, అలాగే వారు నీకు చేస్తున్నటువంటి ద్రోహం, వీటన్నిటికీ కూడా వారు పూర్తిగా మర్చిపోయి వారిలో ఒక మంచి మార్పు అయితే మొదలవుతుంది. అవన్నీ కూడా అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మళ్ళీ చిగురించబోతుంది బిడ్డ. వాటిని కూడా నువ్వు కూడా పూర్తిగా మర్చిపోయి వారు నీకు తలపెట్టినటువంటి ద్రోహం కానీ, లేదంటే వారు మిమ్మల్ని అన్నటువంటి మాటల గురించి కానీ మరలా మీ బంధంలో ఎప్పుడు కూడా తలెత్తే విధంగా మీరు మాట్లాడుకోవద్దు. అలాంటి పరిస్థితులు మీకు మీరుగా ఏర్పరచుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఒకరిని కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావో, అలాగే ఆ బాధకు ఎంతమందిపై ఆ బాధని వ్యక్తం చేశారో, నీ వలన ఎంతమంది బాధపడ్డారో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో బిడ్డ. నిన్నలా చూస్తూ నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఎంత బాధపడ్డారో కూడా గుర్తు చేసుకో.
కాబట్టి మరలా వారిలో ఒక గొప్ప మార్పు మొదలై నీ వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ మీ మధ్య ఏదైనా కానీ అంటే మేము ఎక్కువ అనేటటువంటి భేదభావం కానీ లేకుండా జాగ్రత్తగా మనుసులుకుంటూ అలాగే మీ ఇద్దరి మధ్య ఎవరైతే కొన్ని అవాంతరాలు అనుమానాలు రేతెక్కించే విధంగా ప్రవర్తించారో వారిని మాత్రం దూరంగా ఉంచు బిడ్డ. వారికి కూడా నువ్వు దూరంగా ఉండు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా మీ ఇద్దరి మధ్య చోటు ఇచ్చేటటువంటి ప్రయత్నం అస్సలు చేయవద్దు. గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావడం లేదు బాబా. ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు తండ్రి. అలాగే నాకు అసలు ప్రశాంతతే లేదు. ఇంట్లో ఈ కలహాలు ఏమిటి బాబా అనుకుంటూ బాధపడ్డాం కదా. మీకు ఇష్టమైనటువంటి ఈ బాబాను మనస్ఫూర్తిగా ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నువ్వు గడిచిపోయినటువంటి రోజులన్నిటికీ కూడా మరలా అసలు నువ్వు గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే అవి మరలా తిరిగి రావు. కాబట్టి రాబోయేటటువంటి కాలాన్ని అందంగా కనిపించేలాగా నీకు నువ్వుగా సృష్టించుకో. ఎందుకంటే నచ్చిన విధంగా నువ్వు ఊహించుకోవడమే కాదు, నీకున్న దానికి అనుగుణంగా నువ్వు మలుచుకోవడంలో కూడా మంచి పాత్రని నువ్వే పోషించాలి. గడిచిపోయినటువంటి కాలం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనుభవిస్తూ ఉంటాం కాబట్టి. నిన్ను ఒకరు అంతగా ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే అది కేవలం నీ గొప్పతనం అనుకోవద్దు బిడ్డ. వాళ్ళు స్వార్థం లేనటువంటి ప్రేమను నీ మీద చూపిస్తున్నారని నువ్వది కాపాడుకోకుండా వారిని దూరం చేసుకుంటున్నావంటే అది నీ చేతకానితనం అని నేను అనడం లేదు. కానీ కేవలం మీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి అనుమానం అనేటటువంటి ఒక పెనుభూతం వల్ల మీ ఇద్దరి మధ్య లేనిపోయినటువంటి మాటలు అలాగే కొట్లాట్లు జరిగి మీ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రోజులను అలాగే మీ బంధాలను దూరం చేసుకొని మిమ్మల్ని ఇలా విగత జీవులుగా మార్చి దేనికి పనికి రాకుండా అందరిలోనూ అవమానపరిచే విధంగా మీకు మీరే మీ మనసును పెట్టుకునే విధంగా కాలం చేసింది. కాలంతో పాటు మీరు కూడా కాలానికి సహకరించే విధంగా వ్యవహరించారు. ఇకనైనా సరే ఎలాంటి అనుమానాలను అలాగే బయట వ్యక్తులు మీకు ఏదో చెప్తే వినే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు బిడ్డ. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారనేది నీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. కాబట్టి వారి గురించి ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్తున్నప్పుడు వారు నిజం చెప్తున్నారా లేదా, వారి కోసం ఏదైనా వారి అవసరం కోసం లేదంటే వారి సంతోషం కోసం ఏదైనా మమ్మల్ని మా బంధాలను దూరం చేసేందుకు వారు అలా చెప్తున్నారా అనే విషయం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భగవంతుడు నీకు ఈ జన్మలో ప్రసాదించినటువంటి మీ బంధాలను కానీ లేదంటే ఆప్యాయతలు కానీ ప్రేమను కానీ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకండి. రుణం ఉంటేనే ఎవరితోనైనా ఈ జన్మలో స్నేహం కానీ బాంధవ్యం కానీ కలుస్తుంది. మనకి ఎవరైనా ఎదురుపడినా లేదా మాట కలిపినా కూడా అది రుణానుబంధమే. రుణం అనేది లేకుండా ఎవరిని కూడా కల్లో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలుస్తుందా? నిలవదు కదా. ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోబిడ్డా. భగవంతుడు మీకు ఒక మంచి బంధాన్ని ఇచ్చినప్పుడు దానిని ఎదుటివారు ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మీకు మీరుగా దూరం చేసుకోకండి. ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల మీకు బాధ కలిగించినా బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ. అలాగే వారిని నిందిస్తూ కూర్చున్నటువంటి అవసరం కూడా లేదు బిడ్డ. ఒకరి సంతోషాన్ని వారి నుంచి దూరం చేసేందుకు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు కొందరు. కోపంలో ఒక దెబ్బ కొట్టినా లేదంటే ఏదైనా ఒక మాట అన్నా కూడా మన అనుకున్నవారు మనకి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. కానీ మధ్యలో వచ్చేవారి గురించి వీరి గురించి లేనిపోని మాటలు చెప్పి మన బంధాలను దూరం చేస్తే అవి వారికి అల్ప సంతోషంగా ఉండవచ్చేమో కానీ మనకు మాత్రం తీరినటువంటి ఒక పెద్ద లోటుగా మిగిలిపోతుంది. కాబట్టి అలాంటి వారి గురించి కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో మీ బంధం బలపడి మీరు ఎప్పటిలాగా సంతోషంగా ఉంటారు. అలాగే అదే నీకు జీవితంలో దక్కినటువంటి ఒక పెద్ద అదృష్టంగా నువ్వు భావించాలి. అప్పుడే నీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు బిడ్డ. ఈ సాయి మాటను ఒక్క నిమిషం కేటాయించి విన్నందుకు చాలా సంతోషం బిడ్డ. ఆనందంగా నీ జీవితం గడుపుతావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారు కదండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.